హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్తో వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజియెస్ట్ స్నాక్ అండి ఇది. ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా స్వీట్ కార్న్ని ఇలా ఒలిచేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఆనియన్ అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక 2 కప్పుల శనగపిండి, అలాగే 2 కప్పుల బియ్యం పిండి, ఒక 1½ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో మీరు పచ్చిమిరపకాయలకి బదులు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కూడా ఒక్కసారి కలుపుకోండి. చాలా కొంచెం వాటర్ పడతాయండి, ఇందులో ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 3/4 క్వాంటిటీ వరకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మొత్తం కాదు, ఒక 3/4 క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మనకి కార్న్ కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందండి. సో ఇలా ఒక 3/4 క్వాంటిటీ యాడ్ చేసుకుని కొంచెం ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇందులోకి యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి మొత్తం కూడా. ఈ పిండి కనుక మీకు మరీ లూజ్గా ఉంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే కొంచెం లూజ్గా ఉందండి, పిండి వడలు చేయడానికి రావట్లేదు. సో కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని ఇలా ఒకసారి చేయడానికి ట్రై చేయండి. వడలు వస్తుంటే కనుక ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చేయి తడి చేసుకుని చేయాలండి, ఇవి నీట్గా వస్తాయి అప్పుడు. సో ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో యాడ్ చేసేసుకోవడమే. సో అంతేనండి, స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ ఆర్ స్నాక్స్గా కానీ కూడా తీసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. స్వీట్ కార్న్ ఏమో మధ్యలో తగులుతూ ఉంటుంది అండ్ అలాగే మనం పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో ఆ ఘాటు అంతా కూడా బాగుంటుందండి టేస్ట్. వీటిలోకి చట్నీ అది కూడా ఏమో అవసరం లేదు, డైరెక్ట్ సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయినట్టే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.